హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. కొన్ని సిరీస్లు కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా పోతుంటాయి, కొన్ని మాత్రం మదిలో అలా ఉండిపోతాయి. మరి మార్చ్ 11న రిలీజ్ అవబోతున్న కుబుల్ హై కూడా అలా మన మదిలో ఉండబోతుంది. TV9 స్టూడియోలో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. మరెవరో కాదు, ప్రణవ్ అండ్ ఉమేర్ అండ్ ఫయజ్ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందామా? వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. ఎలా ఉన్నారు ముగ్గురు? హలో. కుబుల్ హై మార్చ్ 11న రిలీజ్ అవబోతుంది. మరి ఆహాలో మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. లాస్ట్ 3 years నుంచి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనల్గా ఇప్పుడు రిలీజ్కి దగ్గర అవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుందండి. 3.5 yearsలో మనం మొత్తం టీం బాగా కష్టపడినాం. ఈ స్టోరీ చాలా రీసెర్చ్ చేసి చాలా బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ చేసి సెన్సిటివ్ టాపిక్ అని ఎంటర్టైనింగ్గా బాగా విత్ అ లాట్ ఆఫ్ కేర్ అండ్ రెస్పెక్ట్ మనం చేసినాము. బట్ కుబుల్ హై సంథింగ్ దట్ వీఆర్ హోపింగ్ that the entire audience will connect and understand the true beauty of Hyderabad and with a social message. మరి డైరెక్టర్ ప్రణవ్ కృషి ఇలా ఉంటే ఉమర్ అండ్ ఫైజ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా కనిపించబోతుంది స్క్రీన్లో? అదే మేము ముగ్గురం యాక్చువల్గా వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 12 years అండి. maximum works that we are working is Umair, Faiz and నేను we have been working together as a team almost for 12 years. ఈ సబ్జెక్ట్ ఎందుకు చేసినామంటే బికాస్ వీ బిలీవ్ ఇన్ అ సోషల్ మెసేజ్. ఈ స్టోరీ యాక్చువల్లీ ద రీజన్ వై వీ డిడ్ ది స్టోరీ ఈజ్ బికాస్ 6 years బ్యాక్ మనకు ఒక డాక్యుమెంటరీ తీసినాము. ఆ డాక్యుమెంటరీలో ఒక ఇంటర్వ్యూ చేసినామండి. ఆ ఇంటర్వ్యూలో ఇట్ వాజ్ అబౌట్ అ గర్ల్ బీయింగ్ రెస్క్యూడ్. మదర్ ఇంకా చిన్న పాప రెస్క్యూ చేసినప్పుడు వాళ్ళకు రీహాబ్ మీద పంపిస్తారు. సో దట్ దే ఫర్గెట్ అబౌట్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ వాళ్ళకి ఏమేమైంది. అది ఆ రీహాబిలిటేషన్ చేసేటప్పుడు ఒక చిన్న పాప రెస్క్యూ చేసేది ఒక NGO. ఆ రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకు ఈ చిన్న పాపలకు డ్రాయింగ్ కాంపిటీషన్లో పెడతారు. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో వాళ్ళకు టు ఫర్గెట్ వాళ్ళకి ఏమేమి చూసిన వాళ్ళ లైఫ్లో వాళ్ళ మదర్తో ముంగట ఏమేమి వాళ్ళకి అయినాయి అది మర్చిపోవడానికి డ్రాయింగ్ కాంపిటీషన్ చేపిస్తారు. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో పోయి ఒక జడ్జ్ ఉండే. ఆ జడ్జ్ దగ్గర పోయి ఒక పేపర్ పెట్టింది ఆ చిన్న పాప, సేయింగ్ దట్ సార్ మా పెయింటింగ్ నచ్చలేదా? కాదు పాప, నీ పెయింటింగ్ చాలా బాగున్నది అని చెప్పిండు. దెన్ షీ సెడ్ నాకు ప్రైజ్ ఇవ్వలేదు సార్, వేరే పాపకు ప్రైజ్ ఇచ్చినావు. ఆ ప్రైజ్ ఇవ్వలేదంటే నో డోంట్ వరీ పాప, ఇగో 5 star తీసుకొని 5 star ఇచ్చిండు. ఆ చిన్న పాప పేరు దివ్య ఉండే. ఆ పాప స్కర్ట్ లిఫ్ట్ చేసింది. ఆ ఇమేజ్ ఒకసారి నా బ్రెయిన్లో స్టక్ అయిపోయింది. ఒక చిన్నదానికి బికాస్ షీ హెస్ సీన్ హర్ మదర్ గో త్రూ సంథింగ్ లైక్ దాట్, షీ ఈస్ థింకింగ్ దట్ ఎనీథింగ్ అంటే షీ హ్యాస్ టు పర్ఫామ్ some sort of satisfaction. అయితే దట్ డే ఐ హ్యాడ్ డిసైడెడ్ దట్ మనం ఈ సోషల్ ఇష్యూ మీద, అప్పుడు మనం చాలా యంగ్ ఉండే 26-25. ఆ టైంలో వీ డిసైడెడ్, మీ ఫైజ్ ఉమేర్, సంజీవ్ కూడా లేడు మా టీంలో, మన హెడ్ రీసెర్చ్ చేసిండు సంజీవ్ చక్రవర్తి అని. ఆ టైంలో మేము డిసైడ్ చేసి దట్ ఒక డే వస్తుంది మనం ఈ సబ్జెక్ట్ మీద చేస్తాము, పబ్లిక్ ముంగట పెడదాము, నిజాం ఏమున్నది ఆడియన్స్ ముంగట పెట్టాలి విత్ అ సోషల్ మెసేజ్, బట్ ఆల్సో రిమెంబరింగ్ దట్ there is entertainment factor in it because it's a commercial series. If not, manam documentary chesedi undi. We wanted the audience to see it, so that is the reason why today ee roju mem Qubool Hai chestunnam. The whole idea about Qubool Hai is that Qubool Hai is more about the question. ఎందుకంటే మన టైటిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే collectively all of us as a society, are we okay with a young girl getting married to an old man? For that message, we decided to work on Qubool Hai. So initially when Pranav and Sanjeev they developed the story, we wanted to reach a wider audience with the message. So we created this world of Qubool Hai. This world okay, just this one part I'll speak again. Whether we are collectively okay as a society if this happens to a girl, we decided to create this world of Qubool Hai, have all of these fictional characters and try and find a story where the audience can connect. So mana story lo there are 3 heroes. One is Asif. He is a father who
is unable to pay his children's school fees, and he does not have a job. He is trying to earn some money, and how he gets involved in this entire work and what happens to him is part of the story. Our second hero is Shehnaz, who is a survivor. Our artist Abhilasha Paul, she did a fantastic performance. She put her entire heart into the role, and our third hero is Bhanu Prakash. So he is a new officer who has come to the city, and he sees this city from a fresh pair of eyes. Okay, so these are our main three heroes in the story. So the father, the survivor, and the police officer, and there are all of these different characters. So we also wanted to make the show entertaining, like Pranav said. Didn't want to make a if we wanted to make something very serious, we would have made a documentary. But we are trying to tell this story in a way that it can reach more people, so more people can think about that question. And so we have all of these characters who have these different quirks, who have these different characteristics, and they are all put in these situations where there is a good entertainment factor also in the story. And we feel that because three of us are Hyderabadis, we have that Hyderabadi culture, the Ganga Jamuna Tehzeeb. So a lot of the mana show lo you will see a lot of cafes, you will see a lot of streets of Hyderabad. Mana team lo DOP Karthik varu lighting shots chala baga chesaru. Rohan mana production designer, వాడు మన సెట్స్ మన లైవ్ లొకేషన్స్లో మనం షూట్ చేసి మీ క్రూ అంతా కూడా చాలా యంగ్స్టర్స్ కదండి. ఎస్ మేడం. ఆర్ మొత్తం క్రూలో యావరేజ్ ఏజ్ 30 years లెస్, లైక్ వీఆర్ యంగర్ దెన్ వెరీ యంగ్ గ్రూప్. అండ్ ఫస్ట్ కోవిడ్లో కూడా మీ క్రూ నుండి మేము లాక్డౌన్ ఫస్ట్ కూడా అలా జరిగిపోయింది. అసలు అది నిజంగా గుర్తు చేసుకోవాల్సిన సిచువేషన్. మన షూటింగ్ చేసినప్పుడు అది చాలా లో పాయింట్. ఎందుకంటే వాడు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారు మన సిరీస్లో. యాక్చువల్లీ హీ స్టిల్ దేర్ ఇన్ సెకండ్ ఎపిసోడ్ ఇన్ మెమరీ ఆఫ్ హిమ్ హిస్ క్యారెక్టర్. యాక్చువల్గా లాక్డౌన్ ఫస్ట్ టైంలో లాక్డౌన్ అయినప్పుడు ఆయన మన మొత్తం షూట్లో మనం యాక్చువల్గా 99% మనం లైవ్ లొకేషన్లో షూట్ చేసినాం మేడం. మొత్తం సిరీస్ ఓల్డ్ సిటీ అండి, ఓల్డ్ సిటీ, తలపకట, గోల్కొండ, ధూల్పేటు, నయాపూలు, పురాణపూలు. లైక్ మీరు ఈ షూట్ చేసేప్పుడు నిజంగా కూడా మతం గురించి ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అది కాంప్లికేటెడ్గా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి అప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా వాళ్ళతో మాట్లాడడం కానీ, ఏదైనా వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ ఏమైనా జరిగిందా వాళ్ళ లొకేషన్? యాక్చువల్గా మనకు హెల్ప్ చేసేటోళ్ళు జనాలు చాలా హెల్ప్ చేశారండి. అవును, మనకు పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు. మన టీంలో అందరూ చేసేటోళ్ళు అందరూ ఆన్ గ్రౌండ్ రియాలిటీ, ఆన్ గ్రౌండ్ మనుషులు. ఒక సెట్ వేసి ఒక హంగామా లేకుండా, ఎలాంటి హడావుడు లేకుండా అద్భుతంగా ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా మీరు లొకేషన్లో ఉండి చేశారేమో కానీ నాకైతే ఐ ఫీల్ దట్ అక్కడ ఉన్న ప్రజెంట్ వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు అంటే రిచ్ పీపుల్ నిజంగా కూడా మీరు అన్నట్టు ట్రైలర్లో ఉన్నట్టు చాలా హడావుడితో, చాలా హంగామాతో బరాత్ చేసుకొని చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. అదే ఒక పేదవాళ్ళ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లల్ని అలా ఒక 60-70 years వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం, ఇదంతా నిజంగా నేనైతే ఎమోషనల్ అయ్యాను ఆ ట్రైలర్ చూసి. కొన్ని సందర్భాల్లో చాలా బాధేసింది కూడా, ఎందుకంటే ఏం తెలియని అమ్మాయిలు బలైపోతున్నారు. పేరెంట్స్ కూడా డబ్బు లేదని ఇలా ఇచ్చి పెళ్లి చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది. అండ్ ఆ లొకేషన్స్ అన్ని కూడా బాగా నచ్చాయి. ఏరియాస్లో తీసారో ఒకసారి ఆ లొకేషన్లు అన్నీ మనం షూట్ చేసిన ధూల్పేటు, నయాపూలు, పురాణపూలు. ఇంకోటి మీరు ఒక పాయింట్ చెప్పారు అబౌట్ ద లొకేషన్స్. అది చిన్న పాపలు ఈ ముసలోళ్ళకు పెళ్లి చేపిస్తారు ఫ్యామిలీ మెంబర్లు. ఇప్పుడు వాళ్ళ బాధలు, కష్టాలు వాళ్ళకు మనకేం అర్థం కాదు. వాళ్ళకి లైఫ్లో 50,000కు 60,000కు అమ్మేసే పరిస్థితిలో వీ కెనాట్ థింక్ వాళ్ళు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ లైఫ్. అయితే ఆ పాయింట్లో మనకు ఎంత ఫీలింగ్ ఉన్నదంటే, ఇప్పుడు ఇట్ కెన్ హ్యాపెన్ టు మై సిస్టర్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు మై సిస్టర్. అందుకే క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం మనం పబ్లిక్. కుబూలే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే, మనం ఓకేనా ఒక చిన్న పాప 13 అంటే ఆమెకు లాయర్ చేపియండి, ఒక డాక్టర్ చేపియండి, మన లేడీస్కు రెస్పెక్ట్ చేయండి, లెట్ us ఎంకరేజ్ అవర్ విమెన్.
ఈ సబ్జెక్ట్ ఎందుకు చేసినామంటే మలయాళీ సినిమాల తమిళ్ సినిమాల ఈ బోల్డ్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత ఈ టాపిక్ తీసుకొని వితౌట్ అ స్టార్ కాస్ట్ అండి. మనం యావరేజ్ టీము 25-26 బిలో 30 లైవ్ లొకేషన్ అన్ని ఏరియాల్లో. ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మనం మూసీ బ్రిడ్జ్లో షూట్ చేస్తున్నాం. ఆ మూసీ బ్రిడ్జ్లో 1500 మంది ఆ బ్రిడ్జ్ మీద ఉన్నారు. మినిమం 1000 to 1500 పీపుల్. మేము 26 గంటలు ఆ బ్రిడ్జ్ మీద షూట్ చేసినాం. ఒక దిక్కెళ్ళి ఒక బస్తీకెళ్ళి 500 మంది వస్తారు, ఒక బస్తీకెళ్ళి 1000 మంది వస్తారు. ఆడ మధ్యలో మనం ట్రాక్ అండ్ ట్రాలీ, ఇంకా మన యూనిటే 120 మంది. ఒక వ్యానిటీ వ్యాన్ లేదు, ఆడ దోమలు ఎక్కువ. ఆడ షూట్ చేయాలంటే మొదలే అందరు చెప్తారు, సార్ ఎట్లా షూట్ చేద్దాం, ఏంది పరిస్థితి. కొన్ని లైట్ మెన్లు ఇంటికి వెళ్ళిపోయారు. కెమెరామ్యాన్ చెప్పి, సార్ మా లెన్స్ వెళ్ళిపోతుంది, మా కెమెరా వెళ్ళిపోతుంది, ఎట్లా చేయాలి, ట్రైపాడ్ గబ్బులు ఎట్లా పెట్టాలి. ఆ టైంలో మన టీం యూనిట్ ఉన్నదాన్ని నో వీ విల్ హ్యావ్ టు షూట్ ఇయర్, అది రియాలిటీ చూపెట్టాలని మనం షూట్ చేసినాం. ఈ మ్యాక్సిమం లొకేషన్స్ ఇఫ్ యూ సీ మెనీ సినిమాస్లో మనం ఓల్డ్ సిటీ అంటే వాళ్ళు చార్మినారే చూపెడతారు, ఆ చార్మినార్ పక్క గల్లీనే చూపెడతారు. మన కుబూలేలో 99% లొకేషన్స్ ఎప్పుడు దే ఆర్ అన్సీన్ లొకేషన్. ఇప్పుడు ఆ లొకేషన్ కొన్ని లొకేషన్ వెళ్ళిపోయినాయి. ఆ దేవుడిలు కానీ, ఆ గల్లీలు కానీ, ఆ ఇల్లులు కానీ, దే హ్యావ్ బీన్ బ్రోకెన్ డౌన్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టైం. మెనీ పీపుల్ టోల్డ్ అస్, ప్రణవ్ ఈ లొకేషన్ మనం ఎట్లా పిక్ చేసినాం. ఇప్పుడు మనం ఈ లొకేషన్ ఎందుకు పిక్ చేసినాం అంటే అది రియాలిటీ. ఇప్పుడు మనం సెట్ పెడితే కూడా అది రియాలిటీ రాదు. చాలా న్యాచురల్గా ఉన్నాయి అంబిషన్స్ అన్నీ కూడా. అసలు ఎంత న్యాచురల్గా అంటే అది చూసే వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుందేమో, ఇదేదో సినిమానో లేదంటే టీవీలో చూస్తూ సెల్లో చూస్తున్నట్టయితే లేదు. అండ్ ఉమర్, మీ విషయానికి వచ్చేసరికి మరి రానా దగ్గుబాటి అయితే ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనకి ఎలా కన్వే చేశారు ఈ స్టోరీ అంతా? సమ్వేర్ అరౌండ్ లాస్ట్ ఇయర్ మనం రానా సార్తో పని చేసినారు. We had shot with him for about 4 to 5 days about how he was coming out of his the physical downside that he was in, and that's when we had started conversations with him. And Pranav has been in touch with Rana sir, and Rana sir has always been very encouraging and has always been motivating us to be experimental with our content and tell stories that we connect with and that move us, and then only we will be able to move people. So that was a very important point, because the way we pick stories also, we are always looking for that, is this story that will move us, and if it moves us then only we ఆ సబ్జెక్ట్ మీద చేస్తాం. రానా సార్ యాక్చువల్లీ చాలా సపోర్ట్ చేశారు ఫ్రమ్ డే 1. యాక్చువల్గా ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ వీ డిడ్ వన్ డాక్యుమెంటరీ. Palestine West Bank la war zone la we had done a documentary. A documentary is about young artists living in Palestine and in the occupation. It is the only documentary that is fully showcased about the suffering of people there and how they are living and celebrating life. Our time la kelli, from that time actually Rana sir has been very kind, chaana supportive. Eppudanna manam emana subject message gaani always replying positively. ఆయన సపోర్ట్ లేకుంటే ఐ డోంట్ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు, దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ యాక్చువల్లీ హీఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మై కజిన్ నందిని అక్క చాలా సపోర్ట్ చేసింది మా సబ్జెక్ట్ కోసము, చాలా ఎంకరేజ్ చేసింది మా టీమ్కు. షీ వాజ్ లైక్ అ మెంటర్, షీ ఈజ్ లైక్ అ మెంటర్. షీ విల్ నెవర్ సే నో టు అస్. ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే ఆల్వేస్ ఎవర్ రెడీ. సో వెన్ యూ హ్యావ్ సచ్ వెల్ విషర్స్ మన టీమ్లో ఈవెన్ యాజ్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి మేడం? 2020తో చూస్తే 2021లో 50%, ఆల్మోస్ట్ ఒక 50 ఎబో అని కూడా చెప్పాలి, బాల్య వివాహాలని ఇంకా పెరిగాయి. అసలు మార్పు రావాల్సింది తగ్గాలి, కానీ ఇంకా పెరుగుతున్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి మనం? ఎలాంటి మార్పు స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం? ఐ థింక్ పర్సనలీ మార్పు రావాలంటే కాన్వర్జేషన్స్ కావాలి. ఫ్యామిలీ, పేరెంట్స్, ఎడ్యుకేషను, ఇంకా అండర్స్టాండింగ్ చేయాలి. What is it that we want as a society for our children, our daughters? I think main intla manam as a father, as a mother, we should say that okay fine, I want my daughter to become an engineer, a doctor. She can be anything she wants. I believe that a girl can be anything, and the subject is about all the women around the world. It is not about one girl. Ee chinna papa can be anywhere. It can be my sister, it can be his sister, it can be something to anyone.
ఈ పిల్లలకు ఎంకరేజ్ దెమ్ టు బికమ్ సంథింగ్ మోర్. డోంట్ థింక్ దట్ జస్ట్ బికాస్ షీ ఈస్ అ గర్ల్ దట్ షీ కెన్ ఓన్లీ డూ దిస్. అంటే చాలా వరకు చాలా మంది పేరెంట్స్ చెప్తున్నమాట ఫినాన్షియల్ స్టేటస్ ఈ విధంగా ఉంది, సో పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది, ఇలా అనుకోవడం పేరెంట్స్ వర్షన్ నుండి నాకైతే నిజమా? తప్పు అనిపిస్తుంది. తప్పా కాదా? తప్పు అనిపిస్తుంది అంటే బికాస్ ఐ డోంట్ థింక్ బై గివింగ్ యువర్ యంగ్ గర్ల్ ఇన్ టు మ్యారేజ్ విల్ సాల్వ్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇట్స్ ఓన్లీ అ టెంపరీ సొల్యూషన్. ఎస్. ఆ టెంపరీ సొల్యూషన్ కోసం ఆయన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుండు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద గర్ల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఉమేర్, ఎలాంటి చేంజ్ రావాలి సొసైటీలో, ఎలాంటి చేంజ్ రావాలి? First thing is conversation. Manam, as much conversation, as much dialogue happens about this in social circles, and it comes out in the open in the media, and then only we will start to do something about it. And I think first thing is that we have to make the girl child and the parents believe that whatever benefit they are getting out of this marriage is only short term. And they have to start seeing the long term benefit of getting the girl child educated and becoming independent, financially independent. ప్రణవ్ గారు, ఇది కాంటెంపరీ ఇష్యూ అనుకోవచ్చా లేదంటే ఒక మార్పు కోసమే తీసారా? ఇది ఇష్యూ ఇప్పుడు జరుగుతుంది మేడం. ఇది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హెస్. మన హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ సిటీ ఉన్నది. హైదరాబాద్లో మనకు బిర్యానీ బాగుంటుంది, చాయ్ బాగుంటుంది, మన గంగా జమున తేజీ బాగుంటుంది, అన్నీ బాగున్నాయి. బట్ హైదరాబాద్లో ఇది ఒక విశేషం ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు తీసేప్పుడు? ఇన్స్పిరేషన్ అంటే ఐ థింక్ మెనీ ఇన్స్పిరేషన్ దేర్ అండి. ఐ థింక్ మీరా నాయర్ ఉన్నారండి మనకు. ఐ థింక్ మీరా నాయర్ అండ్ దీపా మెహతా సలాం బాంబే అని ఒక ఫిల్మ్ మీరా నాయర్ తీసింది. ఆ ఫిల్మ్తోని మనం అనుకున్నాం ఒక రియలిస్టిక్ హైదరాబాద్లో 10-12 years తర్వాత ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా కానీ ఆ లుక్ ఆ ఫీల్తోని చేద్దామని. సో వీ సెడ్ Qubool Hai is the story and we used her kind of understanding of cinema, the way she approaches characters and the way she basically she makes it true to the audience. It is not there is no disconnect. Black ante black, white ante white, ఆడ మధ్యలో గ్రే అని లేదు. దట్ ఈస్ ఫర్ ద ఆడియన్స్ టు డిసైడ్. చాలా మంది ఫెన్స్ మీద ఉంటారు. ఒక సిచ్యువేషన్ ఇఫ్ యూ రీచ్ అ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ ఇఫ్ యూ రీచ్ అ ప్రాబ్లమ్ దే పీపుల్ ఆ మధ్యలో ఉంటారు, వెళ్ళిపోతారు ఇఫ్ యు ఆర్ డౌన్. షీ సచ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఫర్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. షీ ఆల్వేస్ పుట్స్ ఎవ్రీథింగ్ అక్రాస్ ఆన్ ద టేబుల్. సో ఈవెన్ Qubool Hai పుట్స్ థింగ్స్ దేర్ అండ్ ది ఆడియన్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ దేర్. సో దెర్ ఇస్ నో, యూ కెనాట్ బీ ఆన్ ద ఫెన్స్. Right. Thank you, Pranav garu. It's just to add on what Pranav said. Qubool Hai is not about one single incident, madam. Qubool Hai is not about a particular place or a time. Qubool Hai is more about మీరు చెప్పినా కదా, just a little before you mentioned about how in normal families people dance at weddings, but what will happen to the poor? So the question is about why are people doing something like this? We try to portray that same question. Okay, why do these families, why do these parents do this? So we showed it from different perspectives. సో ఈ వెబ్ సిరీస్ నుంచి అయినా పేరెంట్స్లో చాలా వరకు మార్పు రావాలని కోరుకుందాం. థ్యాంక్స్ ప్రణవ్ గారు, థ్యాంక్స్ ఉమేర్ గారు, థ్యాంక్స్ ఫేజ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.